ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో రేపు వెస్టిండీస్ తో చావో రేవో తేల్చుకోనుంది భారత్. రేపు సాయంత్రం కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో భారత్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లకు ఇది డూ ఆర్ డై కానుంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ కు చేరుకున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు ఇంటిదారి పట్టనుంది. 2016 టీ20 వరల్డ్ కప్ లో భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెమీస్ లో కరేబియన్ జట్టు విజయం సాధించింది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత మళ్లీ సూపర్ 8 లో తలబడబోతున్నాయి టీమిండియా, వెస్టిండీస్. రెటిక మ్యాచ్ కు సంబంధించిన డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, టీ20 వరల్డ్ కప్లో సూపర్ 8లో భాగంగా రేపు వెస్టిండీస్తో ఈడెన్ గార్డెన్స్లో టీమిండియా తలపడం ఉన్నది. రేపు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ మ్యాచ్ రెండు టీమ్స్కి కూడా చావో రేవో అనేది తేలిపోనుంది. ఈ టీంలో ఏదైతే రేపు జరిగేటువంటి టీమిండియా కానీ వెస్టిండీస్, ఇందులో ఏ టీం ఓడిపోయినా కూడా సో వారు ఈ టోర్నీ నుంచి ఎగ్జిట్ కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే వెస్టిండీస్ కూడా గత జరిగినటువంటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా పైన ఓడిపోయింది. సో నేరుగా సౌత్ ఆఫ్రికా కూడా ఇప్పటికే సెమీఫైనల్కి చేరుకుంది. అయితే వారు ఆ యొక్క సౌత్ ఆఫ్రికా మ్యాచ్ని ఓడిపోయి కొంత నిరాశలో ఉంటే మాత్రం టీమిండియా జింబాబ్వే పైన గెలిచి భారీ 70 పరుగులకు పైగా తేడాతో గెలిచి ఇప్పటికే ఈ రేపు జరిగేటువంటి మ్యాచ్కి కూడా చాలా జోష్గా ఉన్నారనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో మనకి గ్రూప్ స్టేజ్లో కూడా అన్ని మ్యాచెస్ గెలిచినటువంటి టీమిండియా ఒక సౌత్ ఆఫ్రికాతో దాదాపు 70 పరుగుల తేడాతో కూడా ఓడిపోవడం వల్ల నెట్ రన్ రేట్ చాలా మైనస్లోకి పడిపోవడం జరిగింది. సో జింబాబ్వే పైన మాత్రం భారీ తేడాతోనే గెలిచింది. అందులో స్కోర్ కూడా హైయెస్ట్ స్కోర్ కూడా చేసింది. దాదాపు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సంబంధించి థర్డ్ హైయెస్ట్ స్కోర్గా కూడా నిలిచింది. అయితే వెస్టిండీస్కి సంబంధించి కూడా మనం ఒకసారి హిస్టరీ కనుక చూస్తే 2016లో జరిగినటువంటి ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో కూడా అప్పుడు సెమీఫైనల్లో టీమిండియా అండ్ వెస్టిండీస్ అప్పుడు ముంబైలోని వాంకడే స్టేడియంలో మ్యాచ్ జరిగింది. సో అప్పుడు 192 పరుగులు టీమిండియా మొదటగా చేస్తే దాన్ని చేజింగ్ చేయడంలో 19.2 ఓవర్లలోనే 196 పరుగులు చేసి వెస్టిండీస్ అప్పుడు గెలిచింది 2016లో. సో దానికి ప్రతీకారం టీమిండియా రేపు తీర్చుకొని ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రేపు ఖచ్చితంగా యంగ్స్టర్స్ ఉన్నటువంటి అప్పుడు ఎంఎస్ ధోని కెప్టెన్గా వ్యవహరించాడు 2016లో టీ20 వరల్డ్ కప్కి సంబంధించి. కానీ రేపు సూర్యకుమార్ యాదవ్కి సంబంధించినటువంటి టీం అంతా యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి మనం గత మ్యాచ్ చూడొచ్చు, చాలా దూకుడు ఆడారు. మనకి తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేశారు. మనకి దాదాపు చూడొచ్చు పవర్ ప్లేలోనే దాదాపు 50-60 పరుగులకు పైగా కూడా చేసినటువంటి విషయం చూసాం. సో రేపు జరగబోయేటువంటి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో కొంత బ్యాటింగ్కు అనుకూలిస్తుందని చెప్తున్నారు. చూడాలి, ఎందుకంటే దాన్ని చేజింగ్ చేయడంలో కూడా ఈజీగా ఉంటుంది అక్కడ ఈడెన్ గార్డెన్స్కి సంబంధించినటువంటి స్టేడియం. అయితే వెస్టిండీస్ ఇప్పటివరకు జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్లు అన్నీ కూడా ఎక్కువగా ఈడెన్ గార్డెన్స్లో జరిగింది. అక్కడ ఈడెన్ గార్డెన్స్లో ఆడిన ప్రతి మ్యాచ్ వెస్టిండీస్ గెలిచింది. సో రేపు ఎట్లా ఉండబోతుంది అనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ ఉంది. ఇప్పుడు క్రికెట్ అనలిస్టులు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సో బ్యాటింగ్ లైనప్లో అండ్ బౌలింగ్ లైనప్కి సంబంధించి రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వెస్టిండీస్ సంబంధించి కూడా ఆ టీం చాలా స్ట్రాంగ్గానే ఉంది. సో అందులో ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరూ కూడా ఓల్డర్ కానీ తర్వాత ఉన్నటువంటి ప్రతి దాదాపు టాప్ 5 మెంబర్స్ కూడా చాలా అగ్రెసివ్గా ఆడుతున్నారు. 6 బౌండరీకే ఎక్కువగా వారు ట్రై చేస్తున్నారు. సో కాబట్టి రేపు జరగబోయేటువంటి మ్యాచ్ మాత్రం ఎట్లాంటి వర్షం ముప్పు కూడా ఈ మ్యాచ్కి లేదు. ఒకవేళ వర్షం కనుక వచ్చి మ్యాచ్ రద్దయితే మాత్రం చెరొక పాయింట్ ఇస్తుంది. అప్పుడు టీమిండియాకు ఎట్లాగో నెట్ రన్ రేట్లో చాలా తక్కువ ఉంది కాబట్టి ఈజీగా వెస్టిండీస్ సెమీస్కి చేరుతుంది. వర్షం కనుక రాకపోయినట్లయితే మ్యాచ్ కనుక రద్దు కాకపోతే యథావిధిగా మ్యాచ్ నడుస్తుంది. సో నడిచిన దాంట్లో కూడా ఏ టీం గెలిస్తే ఆ టీమే సెమీఫైనల్లో చోటు దక్కుతుంది. ఇక ఓడిపోయినటువంటి టీంకి సంబంధించి మాత్రం ఇంటిదారి పట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఇప్పటికే ఇంగ్లాండ్ కూడా సెమీస్కి చేరింది, సౌత్ ఆఫ్రికా చేరింది. ఇక న్యూజిలాండ్, పాకిస్తాన్కి సంబంధించి కూడా కొంత ఆ మ్యాచ్కి సంబంధించి ఫలితాలు తేలిన తర్వాతనే, ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ ఫలితం తేలిన తర్వాతనే ఎవరనేది తెలుస్తుంది. అయితే మనం సెమీస్కి కనుక ఇండియా వెళ్తే నెక్స్ట్ గ్రూప్ స్టేజ్లో భాగంగా చూసినట్లయితే ఇంగ్లాండ్ తోటి మనం మళ్ళీ టీమిండియా పోటీ పడనుంది సెమీస్లో. సో ఇంగ్లాండ్ కూడా చాలా వరకు సెమీఫైనల్లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కానీ రేపు సండే కాబట్టి సో రేపటి మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠగా భరితంగా జరగబోతుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్కి సంబంధించి సూపర్ 8లో అనువనువున మనకి ఏ మ్యాచ్ జరిగినా ఒక అగ్ని పరీక్ష లాగా కూడా టీమిండియాకు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఇతర టీంల పైన ఆధారపడాల్సినటువంటి దుస్థితి ఏర్పడి ఎట్టకేలకైతే జింబాబ్వే పైన గెలిచారు. రేపు వెస్టిండీస్ పైన కూడా ఖచ్చితంగా గెలిస్తే సెమీస్ చేరుతుంది. సెమీస్లో ఇంగ్లాండ్ పైన ఆడేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ప్రాక్టీస్ ముమ్మరం చేశారు. రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి ఈడెన్ గార్డెన్స్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాదిరి